హాయ్, హలో, బోంజూర్. నేను మీ యూరోప్‌లోనికి. ఈరోజు మనం నోత్రదామ్ పారిస్‌కి వచ్చినాం. ఇది ఒక కాథెడ్రల్. కాథెడ్రల్ ఏంటంటే లాటిన్ పదము సీట్ మీనింగ్ అది. పారిస్‌లో 4th అరోందిస్మాన్‌లో ఉంది. పారిస్‌కి ఎవ్వరొచ్చినా ఈ ప్లేస్‌కి వచ్చే తీరుతారు. అంత ఫేమస్ ప్లేస్ ఇది. చూపిస్తా ఆగండి. ఇక్కడ నుంచి బాగుంది కదా. ఇక్కడ నుంచి పెద్దగా అనిపిస్తుంది కదా. దగ్గరకు వెళ్తే ఇంకా పొడుగుంటది. ఇది ఫ్రంట్లో ఇట్లా ఉంది, వెనకాలంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా పెద్దగా ఉంటుంది. చూపిస్తా పదండి. రోడ్ క్రాస్ చేద్దాం ఇప్పుడు. చూడు ఎంత మంచిగా సూట్ కేసు తీసుకెళ్తుందో పాప. ఈ ప్లేస్ ఎంత బాగుందో. నోత్రదామ్కి ఎదురుగా ఉంది కదా ఈ చెరువు. ఇదైతే మనం ఎక్కడ పోయినా అక్కడ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. అంత పెద్దగా ఉంటుంది ఈ చెరువు. నా లాస్ట్ వీడియోలో మీకు చూపించిన కదా, సేమ్ అదే చెరువు ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. పదండి పోదాం ముందుకి. చూడండి నోత్రదామ్ ఇక్కడ నుంచి ఎంత బాగుందో. అప్పట్లో ఈ నోత్రదామ్ కాథెడ్రల్ అనేది ఒక మత మరియు పౌర జీవితంకి సంబంధించినది. పారిస్లో ఒక సెంటర్. నోత్రదామ్ కన్స్ట్రక్షన్ అనేది 1163 లూయిస్ 7 పాలన మొదలుపెట్టి 1345లో ముగించిండ్రు. ఫ్రాన్స్లో అన్ని చర్చిల లాగా నోత్రదామ్ కూడా డ్యామేజ్ అయ్యింది అప్పట్లో. దాని సంపాదన అంతా గొల్లగొట్టిండ్రు. ఇది ఫ్రెంచ్ గోతిక్ స్టైల్లో కట్టిరు. చాలా శతాబ్దాల నుంచి నోత్రదామ్ అనేక సార్లు రిస్టోరేషన్ చేయబడింది. 19th సెంచరీలో ఆర్కిటెక్ట్ యూజన్ వులన్-లు-దుక్లెత్ అనే అతను మేజర్ రిస్టోరేషన్ చేసిండ్రు. కొన్ని ఐకానిక్ స్పైర్ అంటే శిఖరం ఇంకా వేరే ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసిండ్రు. ఇక్కడ నా వెనకాల చూడండి ఎన్ని పోస్టర్స్ ఉన్నాయో. ఈ పోస్టర్స్ వచ్చేసి ఫేమస్ రైటర్స్, ఫోటోగ్రాఫర్స్ రాసిన ఆర్టికల్స్ ఉన్నాయి. కాథెడ్రల్ ఆఫ్టర్ ఫైర్ పిక్చర్స్ ఇవి. కూడా చాలా ఫేమస్. ఎందుకంటే చాలా బెల్స్ ఉంటాయి అందులో. ఫేమస్ ఇమాన్యుయల్ బెల్ అనేది దాని వెయిట్ వచ్చేసి 13 టన్నులు. చర్చిలో 2 టవర్ బెల్స్ ఉన్నాయి. అది దాదాపు 226 ఫీట్స్ పొడవునుంటుంది.
అప్పట్లో విజిటర్స్ చర్చ్ లోపల పైకి ఎక్కి పారిస్ పనోరమిక్ వ్యూ చూస్తుండే. నోత్రదామ్ అనేది అనేకమైన కళలు, సాహిత్యం మరియు సంగీతానికి స్ఫూర్తినిచ్చింది. నోత్రదామ్ అనేది ఎప్పటి నుంచో టూరిస్టులకి ఫేమస్ అట్రాక్షన్. పారిస్లో మిలియన్స్ ఆఫ్ విజిటర్స్ ప్రపంచం నుంచి వస్తున్నారు ఈ చర్చిని చూడడానికి. ఈ చర్చ్లో మెయిన్గా అందరూ లైక్ చేసేది ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఇంకా రిలీజియస్ సర్వీస్ కూడా హాజరవుతుంటారు. ఎక్స్పర్ట్స్ చాలా వర్క్ చేయిస్తున్నారు. ఇది వరకు ఎలా ఉండేనో నోత్రదామ్ అలా చేయాలని. తొందరలో అంతా సిద్ధమయ్యి రీఓపెనింగ్ అవ్వాలని పబ్లిక్ అంతా కోరుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఈమె ఫోటో తీస్తుంది. చాలా మంది వచ్చి ఫోటోస్ తీయించుకుంటున్నారు. ఎంతైనా ఒక మెమరీ లాగా ఉంటుందని. ఈ ఫోటో తీసుకున్నాక మనకి తోచినంత ఇవ్వచ్చు పైసలు. మంచి పోజెస్ కూడా చెప్తుంది. నెక్స్ట్ పారిస్ వీడియోస్లో మరిన్ని ప్లేసెస్ని మీకు చూపిస్తాను. అంతవరకు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి.